ప్రతి రైతు దగ్గర శనగ పంట గింజ లేకుండా కొనాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శ్రీ జోగు రామన్న గారు జైనత్ మార్కెట్ కమిటీ యార్డ్లో కొంటున్నటువంటి ఈరోజు లాస్ట్ కందులు కొనుగోలు ఆఖరి రోజు. దాంతోపాటు ఈరోజు శనగలు కూడా మరి మొన్న ప్రారంభమైన నిన్నటి నుంచి శనగలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఒక రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షునిగా మరి మా జైనత్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల పక్షాన మేము రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే శనగలు ఈరోజు 7 కుంటల 13 కిలోలు మాత్రమే ఎకరానికి తీసుకుంటున్నారు. గతంలో కూడా నేను కొన్ని సందర్భాలలో పంట దిగుబడి ఎక్కువచ్చినప్పుడు 10 కుంటలు కూడా కొనిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇయ్యాల కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఆదిలాబాద్ తాలూకా జిల్లా పక్షాన కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపన పత్రం ఇస్తాం. ఇవాళ ఒక్కసారి ఇది 7 కుంటల 13 కిలోలు స్టేట్ ఎవరేజ్ మాత్రమే. నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీరు స్టేట్ ఎవరేజ్గా తీసుకున్న వల్లనే ఈరోజు ఒకసారి జైనత్ బేలా మండలాల్లో మీరు ఒకసారి సోయా పంట తీసుకున్నా, కంది పంట తీసుకున్నా, అది శనగలు తీసుకున్నా, ఇది నల్లరేగడి భూములు. నల్లరేగడి భూములలో ఎప్పుడు కూడా 7 కుంటల 13 కిలోలు శనగలు రావు, ఎక్కువ వస్తాయి. సోయా కానీ కంది కానీ ఈ ప్రాంతాలలో పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. అందుకొరకే స్టేట్ ఎవరేజ్ కాకుండా మీరు జిల్లాల వారీగా మండలాల వారీగా ఎట్టయితే వర్షపాతం చూసే మిషన్లు పెడతా ఉన్నారో మీరు మీ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా మండలాల వారీగా రిపోర్ట్ తెప్పించుకోండి. ఇలా జైనత్ మండలంలో బేలా మండలంలో 15 కుంటల వరకు కూడా శనగలు వచ్చినాయి ఎకరానికి. 10 కుంటలు ప్రతి రైతుకు వచ్చినాయి ఎకరానికి. కాబట్టి ఖచ్చితంగా 10 కుంటలకు తగ్గకుండా ప్రతి రైతు దగ్గర ఒక గింజ మిగలకుండా ఇటు శనగలు కొనాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే ఇలా ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇస్తున్నాం. రేపు జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాం. ఇది ఒక ముఖ్యమైన విషయం. రెండోది, ఇప్పుడు చాలా మంది రైతులు మార్కెట్ యార్డు జైనత్కు వచ్చినప్పుడు ఓటీపీ సిస్టమ్ గురించి చెప్పారు. నేను రేపు వ్యవసాయ శాఖ జిల్లాధికారి గారికి ఏఓలకు కలిసి వాళ్ళకి చెప్పి జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇప్పిస్తాం. ఏ సంబంధించిన 5,000 ఎకరాలకు ఏఈఓ ఉన్నాడో ఓటీపీ సిస్టమ్ అనేది ఇలా ప్రతి రైతు ముసలమ్మ, తసలమ్మ, మంచాల ఉన్నటువంటి వ్యాధితోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు రాలేరు. కాబట్టి ఆ కుటుంబ యజమాని ఎవరో ఒక్కళ్ళు, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, కోడలైనా ఎవరైనా ఒక్కళ్ళు వస్తే వాళ్ళందరి సంతకాలు పెట్టేటటువంటి మరి సిస్టమ్ని నేను చేయమని చెప్పినా. రేపు కలెక్టర్ గారికి చెప్తాం. నేను మీ అందరు రైతులకు మీరు నేను వచ్చినప్పుడు జైనత్ యార్డ్లో చెప్పుడు కాదు, నేను వచ్చినప్పుడు ఇంకా ఎక్కడికో పోతే చెప్పుడు కాదు. మీరు రేపటి నుంచి మీ ఏఈఓల దగ్గర మీ ఇంటి యజమాని ఎవరొక్కళ్ళు పోయి మార్కెట్లో సంతకం పెడతారో మీరు రేపటి నుంచి మీ ఏఈఓల దగ్గర ఆ ఒక్క పేరే కుటుంబానికి సంబంధించి ఇవ్వండి. అందరు ఇంటి వాళ్ళందరూ పెళ్ళము, మొగడు, కొడుకు, కోడలు వచ్చే అవసరం లేదు. ఎవరో ఒక తండ్రో, ఒక తల్లో, ఒక కోడలో, ఒక కొడుకో ఎవరో ఒకళ్ళు వస్తే చాలు. ఇది రేపటి నుంచి మీరు ఏఈఓలకు ఈరోజే స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు మార్కెట్ మేనేజర్కి మాట్లాడించినాం, ఆ సిస్టమ్ పెట్టిస్తామని చెప్పిండు. మీరు ఇయ్యేటి నుంచే రేపు వచ్చేటటువంటి రైతులు ఈ విధంగా మీ ఏఈఓ దగ్గర రాయిస్తేస్తే ఏఈఓ ద్వారా ఏఓ ద్వారా మార్కెట్కి పంపిస్తారు. మార్కెట్లో సిస్టంలో అప్డేట్ అవుతుంది. సిస్టంలో అప్డేట్ అయిందంటే మేవోళ్ళు ఎవరు వస్తారో, ఇప్పుడు నేనున్నా జోగు రామన్ ఇంటికాడ
జోగురామన్ ఉన్నాడు. జోగురామన్న పెళ్ళం పేరు మీద ఉన్నది, నా కొడుకుల పేరు మీద, నా కోడల పేరు మీద ఉన్నది. జోగురామన్న ఒక్కడే వస్తాడు, జోగురామన్న ఒక్కడే వచ్చి పెడతాడు. వీళ్ళందరూ సభ్యులని చెప్పి మీ ఏఓ దగ్గర మీరు రాయించుకొని అది ఏఓకి ఇచ్చేస్తే మార్కెట్ మేనేజర్ తోటి డైరెక్టర్లు సిస్టంలో అప్లోడ్ చేస్తారు. రేపటి నుంచి అందరు వచ్చి పెట్టే పని లేదని చెప్పి ఇదొకటి కూడా మీకు చెప్తున్నా. దీన్ని అందరూ కూడా చెయ్యండి. మేము 7 కుంటల 13 కిలోలది 10 కుంటలు చేపించేదాకా మనం పోరాడదాం. ఇది కూడా కౌలు రైతు కూడా చెప్పినాం. కౌలు రైతుకు కూడా ఇయ్యాల రేపట్లో ఏదైతే అది కూడా కౌలు రైతు తీసుకోమని చెప్పి కూడా పర్మిషన్ ఇప్పిస్తాం. కౌలు రైతుకు పర్మిషన్ రాకపోతే మా జైనత్ మండల నాయకులకు మీకు ఎవరికి అందుబాటులో ఉంటారో ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా పర్మిషన్ ఇప్పించి కొనిపించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న తీసుకుంటా అని చెప్పి కూడా నేను రైతులకు తెలియజేస్తున్నాను.